ఇక మేషాది ద్వాదశ రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆదిత్యాది నవగ్రహ శుభకరాః మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాస్తతయస్తద్దేవతాస్తద్గణాః మాసాశ్చారతవస్తతైవ దివసాః సంధ్యాస్తతారత్రయః సర్వే స్థావరజంగమా ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం. ఇక మేష ద్వాదశ రాశిలో మొదలు మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కార్యానుకూలతకు బాగా శ్రమించాలి. ఏ విషయంలోనూ అతిగా వ్యవహరించడం మంచిది కాదు అని గమనించుకోవాలి. ముఖ్యంగా లౌక్యంగా వ్యవహరించి మీ పనులను సానుకూలం చేసుకోవాలి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు పొదుపు వైపు బాగా దృష్టి సారిస్తారు. ఖర్చులు బాగానే ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయాలి. మీ కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనలు, అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలపై సెంటిమెంట్లు, బంధువుల యొక్క వ్యాఖ్యల యొక్క ప్రభావం బాగా అధికంగా ఉంటుంది. దంపతుల మధ్యన అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న కలహాలు తప్పవని గమనించుకోవాలి. వృత్తిపరంగా ఎదురైనటువంటి చికాకులను కూడా చక్కగా అధిగమించి విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు ఆందోళన తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగస్తులు, అధికారులు అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైతే కనుక ప్రయత్నాలు చేస్తారో అది కాస్త ఊరటనిస్తాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు సహోద్యోగుల ఆదరణ, అభిమానంతో సాదర వీడ్కోలు కూడా పలుకుతారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిదని గమనించుకోవాలి. ఆస్తి పంపకాలు, భూమి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి కనుక చూస్తే విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శ్రీవారు లేదా మీ శ్రీమతి మితిమీరైనటువంటి కోరికలు మీకు చికాకు కలిగిస్తాయి. శనివారం నాడు మీకు నచ్చని విషయాలను సౌమ్యంగా సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ శ్రీమతికి లక్ష్య సాధనలో ప్రయత్నలోపం లేకుండా కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, నూతన ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటువంటి వారు కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వస్తాయి. వాటిని తక్షణం సద్వినియోగం చేసుకోవడం మీకు చాలా మంచిది. ఇక స్త్రీలకు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ సంతాన విజయం సంతోషం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, అదేవిధంగా బిల్డర్లకు ఏకాగ్రత చాలా ముఖ్యము. కొన్ని నష్టాల నుంచి అధిగమించగలుగుతారు. ఇక లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అని కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యేటువంటి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. ఇక ఆహ్వానాలు, శుభకార్యాల నిమిత్తము కలిగినటువంటి ముఖ్య సమాచారాన్ని కూడా అందుకుంటారు. వివాహం కానటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటారు. చేపట్టిన పనులు సకాలంగా అనుకున్న విధంగా పూర్తవుతాయి. పారిశ్రామికవేత్తలకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటారు. సేవా సంస్థల్లో సభ్యత్వం కోసం కొత్త పదవులు కూడా స్వీకరిస్తారు. ఇక మిథున రాశి. మిథున రాశి కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఆత్మీయుల ఇంట ఒక శుభకార్యానికి మీరు హాజరవుతారు. రావలసిన ధనంలో కొంత మొత్తం మీ చేతికి అందుతుంది. ఊహించినటువంటి ఖర్చులు పెరిగి ధరలు బాగా ఆందోళన కలిగిస్తాయి. పొదుపు చేయాలనేటువంటి మీ ఆశయం ఫలించకపోవచ్చు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. అయినా సరే వ్యాపారాలకు సంబంధించిన పెద్దగా ప్రభావం అంటూ ఏమి కనిపించదు. మీ యత్నాలను గట్టిగా సాగించినట్లయితే కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. కొంతమంది మీ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. అయితే ఎవరైతే కనుక మీడియా రంగంలో రిప్రజెంటేటివ్లు, పత్రికా రంగంలో ఉండేటువంటి వారికి మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటువంటి వారికి చక్కటి ప్రశంసలు కూడా పొందుతారు. నిరుద్యోగులు నిరుత్సాహం మీరు వీడి యత్నాలు సాగించాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తం నగదు, ఆభరణాలతో మాత్రం ప్రయాణం మంచిది కాదు అని గమనించుకోవాలి. స్త్రీల ఆరోగ్యం కుదిరిపోవడంతో పాటు శారీరక పటుత్వం కూడా నెలకొంటుంది. కాబట్టి స్త్రీలకి కొన్ని శుభవార్తలున్నాయి. కోర్టుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు మాత్రం ప్లీడర్లు, అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి వారు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యము. ఇక స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా చూస్తే ఒక చక్కని శుభవార్త శ్రవణము, శుభకార్యాలు ఎక్కువగా పాల్గొనడము, చాలా మంచి చక్కగా దాన ధర్మాన్ని క్రియలు చేయడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభము, అదేవిధంగా కార్య సాధన జయం పొందేటువంటి కొన్ని అవకాశాలు వస్తాయి. అయితే వచ్చినటువంటి కొన్ని చిన్న చిన్న అవకాశాలు కూడా అనుకోకుండా కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు ఎలాగైతే మీరు అనుకుంటారో ఆ విధంగానే పనులు పూర్తవుతాయి. ఇంటా బయట మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఏ వ్యక్తిని తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి. మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దు. శ్రీవారు లేదా శ్రీమతి వారితో ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇక భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు మందకొడిగా సాగుతాయి. లీజ్, ఏజెన్సీ, కాంట్రాక్టర్ల విషయంలో పునః ఆలోచించుకోవడం చాలా అవసరము. ముఖ్యమైనటువంటి వ్యవహారం వల్ల విద్యార్థుల లక్ష్యం పక్కదారి పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక
పెద్దలు ప్రియతమల గురించి ఆందోళన చెందుతారు. ఏజెంట్లు బ్రోకర్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఆశించినంత సంతృప్తిని మాత్రం ఇవ్వవు. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైనటువంటి మార్పులు ఉంటాయి. ఇక సింహరాశి సింహరాశికి సంబంధించి ఎవరైతే కనుక రాజకీయ ప్రస్థానంలో ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కళాకారులు ఉన్నారో వారందరూ కూడా చక్కని బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఈ వారమంతా కూడా అందరితో కలగొలుపుగా వెలిగి మన్ననలు కూడా పొందుతారు. చక్కని గౌరవ మర్యాదలు పొందుతారు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. రుణాలు చేదడులు మాత్రం తప్పకపోవచ్చు. వాతావరణంలో మార్పుతో మీ పనులు కాస్త ముందుకుడిగా సాగుతాయి. మీ సంతానం యొక్క పై చదువుల యొక్క విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రేమికుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఆత్మీయులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన అన్యోన్యత ఒప్పించేటువంటి ఆస్కారం ఉంటుంది. స్త్రీల యొక్క ఉద్యోగ ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగించేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ప్రకటనలు, అదేవిధంగా బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల బాగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఆది శనివారాల్లో ఎవరికి పెద్ద మొత్తం నగదు చెల్లింపు మీకంత మంచిది కాదు. అయితే వ్యాపారంలో పోటీని మాత్రం ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, కొత్త అవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలు ఉండేటువంటి వారికి ఏకాగ్రత, అంకిత భావం ముఖ్యము. ఇతరుల సలహా పక్కన పెట్టి సొంతంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని గమనించుకోవాలి. ఇక విదేశాల్లోని ఆత్మీయుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకుంటారు. చక్కని శుభవార్తలు కూడా వినే ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వారు చూసినట్లయితే కనుక ఉద్యోగ యత్నంలో భేషజము అంటే ఆలస్యం చేయడం అనేది చేయకూడదు. తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయండి. తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సందేహాలు కూడదు. నేడు అనుకూలించినటువంటి అవకాశం రేపు కలిసి రావచ్చు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధన వ్యయంలో మితంగా పాటించండి. ఎక్కువగా ధన ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మంగళ బుధవారాల్లో ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదానికి దారితీస్తుంది. మీ శ్రీవారు లేదా శ్రీమతి అభిప్రాయాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు, అనుభవం గడిస్తారు. మీ వ్యవహార దక్షత, పనితీరు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. గృహంలో మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం కానవస్తుంది. స్త్రీలకు ఆత్మీయుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. కళారంగానికి సంబంధించి, అదేవిధంగా క్రీడారంగానికి సంబంధించి, ఐటీ రంగంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తి విక్రయంలో పునః ఆలోచించుకోవడం మంచిది. ఆస్తులు ఏది అమ్మకుండా ఉంటే మీకు మంచిదని గమనించుకోవాలి. వాణిజ్య ఒప్పందాలు, లీజ్ ఏజెన్సీలు, అదేవిధంగా కాంట్రాక్టులకు సంబంధించిన గడువు పొడిగింపు సంబంధించిన వాటి కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగించవలసి వస్తుంది. ముఖ్యంగా శనివారం రోజున ఒక వ్యవహార నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం తలబెడతారు. ప్రయాణాల్లో వస్తువులు కోల్పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వాహనము నిదానంగా నడపడం క్షేమదాయకమని గమనించుకోవాలి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి, కోర్టు వ్యవహారాలకు సంబంధించి చూసినట్లయితే కనుక కొన్ని విశేషమైన సూచనలు విచారణకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అప్రమత్తంగా చూసుకోవాలి. తులారాశి కనుక చూసినట్లయితే కనుక నూతన వ్యవహారాలు, గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మీ అంచనాలు, ఊహలు తప్పకుండా ఫలిస్తాయి. ముఖ్యంగా ఏదైతే కనుక కొత్తగా కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి అనే దానికి సంబంధించి మీరు గృహ రుణాలు ఏవైతే ప్రయత్నం చేస్తారో ఆ రుణాలను కూడా గురు శుక్రవారంలో బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అయితే స్త్రీలకు మాత్రము కొన్ని సమస్యలు బాగా ఎదుర్కొంటారు. ఇది పొరుగు వారి చోట మాటలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. బంధువులతో పట్టింపులు కూడా ఎదుర్కొంటారు. చిన్ననాటి సన్నిహితుల కలయికతో గత అనుభవాలు మీకు గుర్తుకొస్తాయి. ఉపాధ్యాయురాలకు ఎవరైతే కనుక స్త్రీలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉంటారో వారికి స్థానచలనం బాగా ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కొత్తగా వచ్చినటువంటి అధికారులకు మరింత చేరువవుతారు. ఉద్యోగ వివాహ యత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్తగా పథకాలతో ముందుకు సాగుతారు. కొత్త భాగస్వాముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా ఎదురైనటువంటి సమస్యలు మీకు సమసిపోగలవు. ఎన్నో ఏళ్ల నుంచి చెల్లించినటువంటి బకాయిలు కూడా చెల్లించేస్తారు. దానితో కొన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సమేతంగా వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొనే ఆస్కారం ఉంటుంది. చేపట్టిన పనులు అనుకూల విధంగా సాగవు. ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రముఖ ఇంటర్వ్యూ కోసం పడిగాపులు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంతో సమయం అంతా వృధా అయిపోతుంది. చికాకులు ఎదుర్కొంటారు. కలెక్షన్ ఏజెంట్లు వసూళ్లలో సమయం పాటించండి. ఇక విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన బాగా అధికమవుతాయి. పెద్దల ఆరోగ్య విషయం మీకెంతో కలవరపరుస్తుంది. ప్రయాణాలు, గృహ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దొంగల బాధ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు చూసినట్లయితే కనుక గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. దంపతులు ప్రతి విషయాన్ని పరస్పరం చర్చించుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రావలసిన ధనం కోసం యత్నాలు సాగిస్తారు. ఒక శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి కాగలదు. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించడం మంచిది కాదు అని గమనించుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనుకున్న విజయాలు సాధించడానికి కొన్ని మార్గాలు సుగమం అవుతాయి. ఇక ధనుసు రాశి వారు చూసినట్లయితే వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. పరిచయాలు, సంబంధాలు ముఖ్యంగా సినిమా రంగానికి వారికి, రాజకీయ రంగంలో వారికి బలపడతాయి. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలు, ప్రయాణాలు చికాకులు తప్పవు. వాయిదా పడినటువంటి పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ఆది సోమవారాల్లో బంధువుల ఆకస్మిక రాక మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక పనులకు సంబంధించి ఏవైతే బకాయిలకు సంబంధించినటువంటి వాయిదాలు మాత్రం చెల్లించేటువంటి ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఆకస్మికంగా ఒక ఉద్యోగ అవకాశం కలిసి వస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారు చూస్తే బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. మీ వ్యవహార జ్ఞానము, పట్టుదల కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. ఖర్చులు పెరిగినా భారం మాత్రం అనిపించవు. వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికి అనుభవాన్ని చక్కగా గడిస్తారు. గత అనుభవాన్ని ప్రయోగం చేసి కొన్ని కొత్త పథకాలని, ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు. అది ఎంతో సత్ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఆది గురువారాల్లో మీ పనులు, బాధ్యతలకు ఇతరులకు మాత్రం అప్పగించి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆది గురువారాలు జాగ్రత్తగా ఉండండి. మీ పనులు మీరే చేసుకోవడం మంచిది. ప్రేమికులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీపై సెంటిమెంట్లు, ఇతరుల యొక్క వ్యాఖ్య ప్రభావం బాగా అధికంగా ఉంటుంది. ఇక కట్టడాల అక్రమ నిర్మాణంలో సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీల విలాస వస్తువుల పట్ల మక్కువ ఎక్కువగా చూపిస్తారు. ఇక కుంభరాశి వారు చూసినట్లయితే కనుక ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ నాయకులు ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకోగలుగుతారు. గృహ, పారిశ్రామిక రుణాలు మంజూరు కాగలవు. వేడుకలు, శుభకార్యాలు పాల్గొంటారు. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. అంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోకుండా మీ యొక్క లక్ష్య సాధనకి మీరు ముందు వెళితే బాగా ఉంటుంది. ఆది గురువారాల్లో ఏది జరిగినా మీ మంచికి అని భావించండి. పెద్ద ఖర్చు తగిలేటువంటి ఆస్కారం ఉంటుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపము, స్వల్ప ఆరోగ్యానికి సంబంధించిన అస్వస్థతల్లోనికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు వస్త్రలాభము, వాహనయోగము, పుణ్యక్షేత్ర సందర్శనం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక వివాహం కానటువంటి వారికి చక్కని ఉత్సాహం నెలకొంటుంది. తప్పకుండా వివాహానికి సంబంధించిన ఒక చక్కని శుభవార్తలు కూడా వింటారు. ప్రముఖులతో పరిచయాలు సినిమా రంగానికి సంబంధించినటువంటి వారికి బలపడతాయి. ఇక మీనరాశికి ఒక శుభకార్యానికి మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. విలువైన కానుకలు, చక్కని మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. అదేవిధంగా గౌరవ మర్యాదలు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో మీ పనులు త్వరగా పూర్తి కాగలవు. మంగళ శనివారంలో పెద్ద మొత్తం నగదు చెల్లింపులు, మీకు హామీల విషయంలో జాగ్రత్త బాగా అవసరము. ఇక మంగళ శనివారాల్లో డబ్బులన్నీ కూడా కోల్పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇక వృత్తి వ్యాపారంలో పోటీని ధీటుగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే కనుక షాప్ సంబంధించిన చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఎవరైతే గుమస్తాలు ఉంటారో వారికి పనివారులకి మీపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడుతుంది. ఇక న్యాయ రంగానికి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి కొన్ని విశేషమైనటువంటి యొక్క విలువైనటువంటి నోటీసులు, ముఖ్యపత్రాలు అందుకుంటారు. అవగాహన లేని విషయాలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. కాస్త వాక్ సంయమనం అంటే మాట్లాడడం చాలా తక్కువగా పెట్టుకోవాలి. ఇక సభల సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు ఒత్తిడి, హడావిడి బాగా అధికమవుతుంది. అయితే విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీయానం అనుకూలించే ఆస్కారం ఉంటుంది. ఇక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. ఇక తారాబలం కార్యక్రమానికి సంబంధించి ప్రతి వారం ఇలాగే ముహూర్త ఫలాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ముహూర్త ఫలాలు కాకుండా ప్రతి వారానికి సంబంధించిన రాశి ఫలాలు ఇలా ఆదివారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎవరైనా సరే ప్రేక్షకులు మమ్మల్ని సంప్రదించాలనుకునేటువంటి వారు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, యూట్యూబ్ లో ఎక్కడైనా సరే ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ అని టైప్ చేస్తే చాలు నాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు తెలుస్తాయి. పూర్తి వివరాలకు www.srijoshi.com వెబ్సైట్ ని సందర్శించండి. ఇక అమెరికా, విదేశాల్లో ఉండేటువంటి ఎవరైతే కనుక ప్రేక్షకులు ఉంటారో మాతో నేరుగా వీడియో కాల్ సందర్శించాలనుకుంటే ప్రదీప్ జోషి 7848 అనేటువంటి స్కైప్ కి యాడ్ రిక్వెస్ట్ పంపించండి. ఇండియాలో ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు తారాబలం జోషి అనేటువంటి పేరుకి స్కైప్ యాడ్ రిక్వెస్ట్ పంపించండి. నేరుగా నాతో వీడియో కాల్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంభాషించవచ్చు. మీకున్నటువంటి ధర్మ సందేహాలు, జ్యోతిష్యానికి సంబంధించిన సందేశాలు నివృత్తి చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.
నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని మేళవించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. మరిన్ని విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మరి ఈ వాల్టి మహజ్జాతకుల విశ్లేషణలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ సంగీత దర్శకులు, విద్వాంసులు, సంగీత గాయకులు. ఆయన పాడిన పాటలు ఇప్పటికీ మనం వింటూ ఉన్నాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పిన సారాంశాన్ని ఆయన స్వరంతో మనందరికీ వినిపించారు. ఆయన ముందు తరాల వారికి కూడా ఎంతో ఆదర్శనీయం. వారి గురించి ఈ వాల్టి మహజ్జాతకుల విశ్లేషణలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చీటీ భవన్ నిఖిల కీర్తి కదంబవన వాటి శునకపటలీ కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పద పాటి రగంధకుచ శాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటి కులాదది కదాటి ముదారవిత వీటిర శీలతనుత. శ్రీమాత్రే నమః. మాతా మరకతశ్యామ మాతంగీ మదశారిణి కటాక్షయతు కళ్యాణి కదంబ వనవాసిని. శ్రీ గురుభ్యో నమః. మహజ్జాతకులు ఎవరైతే గనక ప్రజలందరిలోనూ సుప్రసిద్ధమైనటువంటి యొక్క పేరు ప్రఖ్యాతులుగాంచి జయంతితే సుకృతినః రససిద్ధాః